రానున్న 3 గంటల్లో తెలంగాణలో పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హుషీరాబాద్ లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న 7 గంటల తర్వాత నుంచి మొదలైన వర్షం మధ్య మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ అర్ధరాత్రి 1 గంట వరకు కూడా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఒకేసారి గంటల వ్యవధిలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం హైదరాబాద్ లో నిన్న ఎక్కువ చోట్ల కురిసింది. అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా 9 నుంచి 18 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నిన్న హైదరాబాద్ లో మనకు నమోదైంది. సాధారణంగా ఒక 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడితేనే హైదరాబాద్ లో ప్రధాన రోడ్లన్నీ కూడా రోడ్ల మీదకి వర్షం నీళ్ళు చేరుకొని ఒక చెరువులను తలపిస్తాయి. అదేవిధంగా కేవలం హైదరాబాద్ లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అనేది ఒక 3 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకుంటాయి. కానీ నిన్న 9 సెంటీమీటర్ల పైగా 9 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వరకు వర్షం పడడంతో అటు మ్యాన్ హోల్ అన్ని కూడా పొంగి పొర్లాయి. అదేవిధంగా నాలాలకు పెద్ద ఎత్తున వరద చేరింది. దీంతో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా రాజ్భవన్ రోడ్డు. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.